అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వరి. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఎన్నికలకు ముందే ఏడాది ముందే వైఎస్ఆర్సీపీతో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశంలో తనకి చాలా ప్రయారిటీ వచ్చింది, టికెట్ వచ్చింది, మంచి మెజారిటీతో గెలుచుకున్నారు. కాకపోతే వైసీపీలో ఆయనకి సన్నిహితులుగా ఉన్నటువంటి వర్గం పూర్తిగా ఆయనతో కలిసి రాలేదని అది చెప్తుంటారు. తెలుగుదేశం కేడర్ మాత్రం ఆయన్ని బాగా ఓన్ చేసుకుంది. అక్కడ ఆయన బాగానే కార్యక్రమాలన్నీ చేసుకెళ్తున్నారు, బాగానే ఉంది. కానీ గత వైఎస్ఆర్సీపీ పరిపాలనా కాలంలో ఆయనకి సెక్యూరిటీ ఉండేది. 4 గన్మెన్లు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇద్దరిని తగ్గించేశారు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఆయన నాకు అసలు సెక్యూరిటీ వద్దు, నాకేం పర్వాలేదని చెప్పేసి ఆయన సెక్యూరిటీ వద్దని చెప్పేసి అప్పటి నుంచి ఆయనే కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా ఒక హోటల్లో తప్ప తాగి రౌడీ షీటర్స్ మాట్లాడుకోవటం వీడియో అనేది బయటపడింది. ఆ వీడియో ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద చర్చనీయాంశమైంది. వీడియోలో ఏముంది? నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అంటాడు. ఇలాగా వాళ్ళ మధ్య చర్చ అనమాట. తాగిన తనలో మైకంలో జరుగుతున్నటువంటి చర్చ. దాన్ని ఎవరు వీడియో తీసి పోస్ట్ చేశారు, అది వైరల్ అయింది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి చూడు ఇలా వస్తుందని ఎవరో మీడియా మిత్రులు పంపించారంటే, పంపిస్తే ఆయనకి తెలిసింది. డబ్బే డబ్బు అంటే ఆ డబ్బు ఎవరిస్తారు? ఆయన చంపితే వీళ్ళకి డబ్బు ఎలా వస్తుంది? దాని వెనకాల మాస్టర్ మైండ్ ఎవరు, పురమాయించిన వాళ్ళు ఎవరు అన్నది ఒక ప్రశ్న. అయితే వీడియో ఎవరు తీశారు? వాళ్ళే తాగిన మైకంలో మాకేంటి, మేము అందరినీ భయపెడతాము అనుకొని వాళ్ళే వీడియో తీసి రిలీజ్ చేశారా? అంటే ఒక రకంగా చూస్తే అలా అనిపించట్లేదు. ఇంకొక ఆ ఇద్దరు తాలూగా హావభావాలు ఒక యాంగిల్లో చూస్తే వీడియో తీస్తున్నారని తెలిసినట్టే వాళ్ళకి అనిపిస్తుంది. ముందు ఆ వీడియోని చూద్దాం. సరే పొద్దున చూసుకోండి, పొద్దున చూసుకోండి. పొద్దున చూసుకోండి. ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు నేను నీ కోసం. ఆ వీడియోలో చూస్తే మనకి వాళ్ళ డైలాగులు, వాళ్ళ హావభావాలు మనకి కనిపిస్తాయి. కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలియదు కదా. మీడియాలో వచ్చినటువంటి కథనాలు, పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఒక్కరేమో వినీత్ అన్నతను. ఆ వినీత్ అన్నతను పలు హింసాత్మక నేరాలతో సంబంధం ఉందని చెప్తున్నారు. అంతకు ముందే ఒక రౌడీ షీటర్ అంటాడు, డబ్బు పెద్ద సమస్య అంటాడు ఆయన. మీరు విన్నారు కదా. ఇంకొక ఆయన అంటాడు, ఆ రూరల్ ఎమ్మెల్యేని లేపేస్తే డబ్బే డబ్బు అంటాడు. ఆ మహేష్ అంట ఆయన ఇంకొకరు. చంపేస్తారా అంటే ఆ జగదీష్ అన్నతనేమో ఈ మహేష్ని బొద్దగించడం ఏదో చేస్తాడు. మరో ఇద్దరు అక్కడే అటువైపు ఇటువైపు, వాడు ఒక్కరనే పూర్తి ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఉన్నాడు. ఇంకొక ఆయన అన్నమాట ఇదంతా ఎంజాయ్ చేస్తున్నట్టు చూస్తున్నట్టు ఉన్నాడు. వాళ్ళిద్దరు రాజారెడ్డి, జాకీర్ అని చెప్పేసి ఇద్దరు. పోలీసులు ఏంటంటారంటే మొత్తం 8 మంది ఉన్నారు అక్కడ అని చెప్పేసి అంటారు. అందులో 4 అదుపులో తీసుకోవడం జరిగింది. ఒకరు ముందే వేరే కేసులో అరెస్ట్ అయి ఉన్నారు అని చెప్పేసి పోలీసులుగా చెప్తున్నారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయం తెలిసిన తర్వాత ఎప్పుడు భయపడని అతను ఏదో బాధ, భయం, అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా ఎమోషన్కి గురయ్యాడు యాక్చువల్గా. అలాగే పోలీసుల మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు? అక్కడ ఎస్పీ గారేమో 3 రోజుల ముందే ఈ వీడియో చూశాను నేనని చెప్పేసి అన్నారు. 3 రోజుల ముందు చూస్తే నన్ను అలర్ట్ చేయాలి కదా. మరి ఈ లోపు నేను ఏమైపోతే మీకేం పట్టింపు లేదా, అసలు మీకు బాధ్యత లేదా అన్న ఈయన ఫైర్ అయ్యారు. నిజమే మరి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ కోణం ఇది పెద్ద ఇష్యూ కాదు, వీళ్ళు ఏం చేసేదేం కాదు, తప్ప తాగి ఏదో మాట్లాడేదో, ఇది ప్రీవియస్ వీడియో అని చెప్పి మనకు కూడా అలా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఎలక్షన్ ముందు తీసిన వీడియో అని, అది ఇప్పుడు బయటకు వచ్చిందని చెప్పేసి అనుకోవడం ఒక కోణంలో అలాగ అనిపిస్తుంది. ఎలక్షన్ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దీనిలోకి వచ్చాక
ఆయనతో పాటు ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ, వాళ్ళు చాలా మంది ఇటు రాలేదని, వాళ్ళ అనుచరులే వాళ్ళు అని ఇంకొక ఇప్పుడు వైసీపీ భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళు ఏవో ప్రెస్ లో చెప్తున్నారు. అంటే వాళ్ళెవరో కాదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పెంచి పోషించినటువంటి రౌడీలేని వాళ్ళు, వాళ్ళ మీదకే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి అది ఎలా చూడాలండి? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకవేళ ఆయన ఫాలోవర్స్ ఆయన వెనకాల తిరిగిన వాళ్ళే అయినా కూడా, అలా అనుకున్నా కూడా అది ఇప్పుడు కాదు. అది ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉంటుండగానే ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఇప్పుడు కూడా అదే పార్టీలో వాళ్ళంతా ఉండిపోయారు. ఈయన మాత్రమే టీడీపీలోకి వచ్చారు, టీడీపీ క్యాడర్ ని ఓన్ చేసుకుని ముందుకెళ్తున్నారు ఆయన అని చెప్పి నెల్లూరు రాజకీయ వాతావరణాన్ని బట్టి కొంతవరకు అర్థమవుతుంది. వీడియోలో కనిపించిన వాళ్ళ ఒకరు ఎప్పుడో అరెస్ట్ అయి ఉన్నారంటే గంజాయితోనూ గంజా దొరికిపోయారని చెప్పేసి అంటున్నారు. మీడియాలో చర్చ ఆ విధంగా జరుగుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఆ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పుడో అరెస్ట్ అయితే బయటికి వెళ్ళగొస్తారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిన్న శుక్రవారం వీళ్ళంతా ఊర్లోనే నెల్లూరులోనే తిరుగుతున్నారు. ఆ గణేష్ ఉత్సవాల దగ్గర గట్ట వెళ్ళారు, నాకు ఆ సమాచారం ఉంది అంటాడు ఆయన. ఒకవేళ అలాగే సమాచారం ఉంటే ఎవరిని అనుమానించాలి? ఇక్కడ జైల్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళగొస్తారు. ఇలా కూడా రకరకాలుగా వైసీపీ వాళ్ళు ఏంటంటారు, ఇది వాళ్ళ మనుషులే, ఆయన పెంచి పోషించిన మనుషులే అంటారు. మరి శ్రీధర్ రెడ్డి ఏమంటారంటే, వాళ్ళు బయటే తిరుగుతున్నారు, ఎలా తిరుగుతున్నారు, వాళ్ళు థ్రెట్ ఉంటే నాకెందుకు పోలీసులు చెప్పలేదు, 3 రోజులుగా వాళ్ళకి వీడియో తెలిసినప్పుడు నాకెందుకు వీడియో సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఆయన అన్నారు. ఈరోజు ప్రెస్ లో మాట్లాడారు. ఈరోజు కాస్త కూల్ గా అన్ని ఆలోచించుకొని ఇప్పుడు మాట్లాడి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన పని అన్నట్టుగా చెప్పారు. ఆయన మాటలు కూడా మనం ఇప్పుడు వింటే తెలుస్తుంది. వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకు మించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా, ఇదే నేను మాట్లాడే మాట. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనే దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1కి 3 సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో తెలాలి. అది ఆయన ఆవేదన ఆ విధంగా వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద గత 5 సంవత్సరాల్లో 10కి 10 గెలుచుకొని నెల్లూరు మొత్తం వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉంది. ఎవ్వరు అక్కడ ప్రతిపక్షాల వాళ్ళు కూడా మాట ఎత్తడానికి, పన్నెత్తి మాట్లాడడానికి కూడా అక్కడ అవకాశం లేని పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితుల్లో ఏం జరిగిందో మొత్తం మీద ఇప్పటి వరకు కూటమి వచ్చిన తర్వాత కూడా అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది ఒక సరైన గాడిలో పడలేదని చెప్పేసి చెప్పుకోవాలి. నెల్లూరులో ఈ ఏడాదిన్నరలో కనీసం ఒక 7-8 మర్డర్లు జరిగాయి. అదేమంటే దొంగలు, దోపిడీదారులు ఇంట్లో చొరబడి అంటే, కానీ సొత్తుపోలేదు, ప్రాణాలు తీసేది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి మాత్రం నెల్లూరు పరిస్థితి బాగా క్షీణించిందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని మరింత నెల్లూరుని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. రౌడీ షీటర్లు ఇది విచ్చలవిడిగా అజమాయిషి చేస్తున్నారని, చాలా మందిని బ్లాక్ మెయిల్స్ చేస్తున్నారని, బెదిరిస్తున్నారని రకరకాలైనటువంటి వార్తలు ఉన్నాయి. తాజాగా చూస్తే ఒక ఎమ్మెల్యేని బహిరంగంగా వాళ్ళేమో తాగేసి ఇష్టానికి వీడియోలో వాళ్ళు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది వీడియో తీసిన వ్యక్తి ఎవరు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఎప్పుడు తీశారు,
ఎప్పుడు రిలీజ్ చేశారు? అది మొత్తం వీడియో లేకపోతే చిన్న చిన్న కట్టింగ్స్ ఉన్నాయా? ఏంటి అన్నది ఇంకా పూర్తిగా ఎవరికి తెలియదు. ఒకవేళ అది ఆ ముక్కని ఆధారంగా చేసుకొని ఆ బిట్ని పట్టుకొని మొత్తం రిట్రైవ్ చేయడానికి ట్రై చేస్తే, అది ఏ ఫోన్ నుంచి వచ్చిందో ట్రై చేసి దాన్ని పోలీసులు ఛేదిస్తే, ఆ డబ్బే డబ్బు అంటే ఆ డబ్బు ఇస్తామన్నది ఎవరు? అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అది ఎవరో తేల్చాల్సింది పోలీసులు చేతుల్లోనే ఉంది. దాని మీద ఆ దిశగా దర్యాప్తు చేస్తే కొంతవరకు మొత్తం కట్టడి చేయొచ్చు. ఇంచుమించు నెల్లూరులో అక్కడ ఉన్న రౌడీజం ఏదైతే ఉందో అందరినీ కట్టడి చేయొచ్చు. ఎక్కడంటే అందరూ ఉండరు, ఒక మూలాలన్నీ ఒకచోటే ఉంటాయి, ఎక్కడ ఒకచోటే ఉంటాయి. నేరాలకి మూలాలు ఎక్కడో ఒకచోటే ఉంటాయి. అవి ఫలానా అని చెప్పలేం, కానీ కాస్త లోతుగా దర్యాప్తు చేస్తే తప్పకుండా మూలాలు బయటపడతాయి. అయితే దీన్ని రకరకాలుగా సొంత పార్టీలోను లేకపోతే వెనకాల తిరుగుతున్న మనుషుల్లోనూ, వాళ్ళ తాలుగా వాళ్ళు పెంచి పోషించిన మనుషుల్లోనూ వాళ్ళలోనే ఇదంతా ఉందన్నట్టు ఏవో అపోహలు, తర్వాత వాళ్ళకి సమస్యలను క్రియేట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఒక పక్క నుంచి ప్రయత్నం చేసింది. దీని అంతటికీ కారణం మాస్టర్ మైండ్ వైఎస్ఆర్సీపీలోని పెద్దలే అని చెప్పి, లేకపోతే అప్పుడున్న సకల శాఖ మంత్రో లేకపోతే ఇంకొకరు అలాగా ఎవరినో ఉద్దేశించి వాళ్ళ మనసులో పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఒకవైపు నుంచి ఉంది. ఇక్కడ చాలా అనుమానాలు ఎక్కడ వస్తాయంటే, ఇటీవల ఫెరోల్పై రిలీజ్ అయ్యారు శ్రీకాంత్ అని చెప్పేసి, ఆయన యావజ్జీవ శిక్ష పడి జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఆయనకి ఫెరోల్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారు సంతకం చేశారు, దానికేమో 3 ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారన్నారు. దాంట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారని. ఎలా ఇచ్చారు ఏంటి అని అంటే, వెంటనే మళ్ళీ 4 ఖర్చుకొని, అరే ఇది ఎలా జరిగింది, తప్పిదం జరిగింది, డిపార్ట్మెంట్ లో అంత దీని లేకుండా ఉన్నారని చెప్పి ఎవరో వస్తే సరే వచ్చారు కదా, ఏదో కథలు చెప్తున్నారు అని చెప్పేసి ఓ లెటర్ ఇచ్చేస్తారు. ఆ లెటర్ ఇచ్చారు కదా అని చెప్పేసి హోమ్ మినిస్టర్ సైన్ చేస్తారు. కానీ దీనికోసం ఫైల్ రెడీ చేయాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్ చేయాలి. డిపార్ట్మెంట్ చేస్తే అది ఇవ్వాలా లేదా, అసలు ఎటువంటి క్రిమినల్ అయినా లేకపోతే వాళ్ళ మీద ఏ కేసు ఉంది, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఫెరోల్కి అర్హుడా కాదా అని చెప్పి ఇదంతా పరిశీలించి దాని గురించి ఫైల్ బిల్డప్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరు నిందించుకోలేదు, కూటమిలో అంతా కామ్గా అయిపోయినట్టుంది. మరి దాని గురించి ఏం చేస్తారో అనేది తెలియదు. అది మరి వెంటనే తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో ఆయన తాలూకా సహచరిని అరుణ వ్యవహారాలన్నీ ఏమేమి చేసింది, ఆయనతో పాటు ఆమె కూడా చాలా చేసింది, ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు మద్యం మత్తులో వీడియోలో మాట్లాడినటువంటి రౌడీ షీటర్లు ఆ శ్రీకాంత్ అని పెద్ద రౌడీ షీటర్ తలగా ప్రధాన అనుచరులని నెల్లూరు వాసులు చెప్పుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే, ఏదో కేసులో ముందే వీళ్ళంతా అరెస్ట్ అయి ఉన్నారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా పోలీస్ కస్టడీలోనే ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఒకవేళ అలాగే ఉంటే మళ్ళీ నెల్లూరు నగరంలోనే తిరిగారు అని చెప్పేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సమాచారం ఉంది అంటున్నారు కదా, మరి ఆ సమాచారం ఎలా ఉంది? ఇవన్నీ చూస్తే ఇందులో సంథింగ్ ఏదో మిస్టరీ అనేది ఉంది. వాళ్ళు పోలీసుల దగ్గరే ఉన్నారు కాబట్టి ఇది ఈజీగా దర్యాప్తు చేయడం అవుతుంది, పెద్ద సమస్య కాదు. అరెస్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి పోలీస్ కస్టడీలో ఉండి వీళ్ళు ఎవరికి ఏం చేసేయగలరు? కోటమిరెడ్డికి మాత్రం ఎందుకు చెప్పటం, ఎందుకు అంత అడావిడి చేయని అవసరం లేదు, వీళ్ళు ఎందుకు ఎవరికి ఏం చేసేసిన సీల్ లేదు, మన దగ్గరే ఉన్నారు కదా అని పోలీసులు భావించారో లేకపోతే మరే కారణం తెలియదు. కానీ 3 రోజుల కిందటే ఈ వీడియో చూసినా కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేయకపోవటం, మరి మీరు కొద్దిగా అలర్ట్ అయ్యి ఉండండి అని చెప్పకపోవటం కూడా ఇది అనుమానాలకి దారితీస్తుంది. ఏదేమైనా కూడా ఇది ఎవరు డబ్బే డబ్బు అంటే ఆ డబ్బు ప్రొవైడ్ చేయగలిగిన మాస్టర్ మైండ్ ఎవరు అనేది దర్యాప్తు చేస్తే తేలుతుంది. అవి వేచి చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. సరే, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.